అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 7వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే స్పష్టముగా ఒక మర్మమును పౌలక్కడ ఆయన వెల్లడిపరుస్తున్నట్లుగా మనము ఈరోజు చూసేటటువంటి ధ్యానంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించినట్లయితే ఈ మర్మము బయలుపరిచినటువంటి విధానము, అంటే ఈ మర్మము యొక్క ఉద్దేశం ఏమిటి, లేదా ఈ మర్మము దేవుని ప్రణాళికలో ఏమై ఉంటుంది, ఈ మర్మాన్ని ఎవరి ద్వారా దేవుడు అక్కడ బయలుపరచు, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్రెడీ పరిచయంలో చెప్పబడినటువంటి విధముగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మొదటి 3 అధ్యాయాలు థియాలజీ, డాక్ట్రిన్, సిద్ధాంతాలు అయితే ఆ చివరి 3 అధ్యాయాలు ప్రాక్టికల్ లైఫ్, అంటే ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఆ జీవితాన్ని అక్కడ వెల్లడిపరచబడేటటువంటి విధానమును మనం ఇక్కడ గుర్తించాం. కాబట్టి 3వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తా ఉన్నాం. ఈ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు గల వాక్య భాగము మర్మము బయలుపరచబడటము ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం. మొదటి 4 వచనాలను ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ క్లియర్గా ఈ మర్మానికి ఖైదీ అయినటువంటి వ్యక్తి పౌలుగా ఆయన చెబుతుండడము అద్భుతమైన విషయంగా మనం ఇక్కడ గుర్తించాలి. రాయబడినటువంటి విషయం, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము, ఈ హేతువు అనగానే అక్కడ నిన్నటి దినాన మనము మాట్లాడుకున్నటువంటి విషయము, మునుపు అన్యజనులుగా ఉన్నటువంటి ఈ ఎఫెసీయులు, అంటే మనము కూడా క్రీస్తు యొక్క రక్తము చేత ఆయన యొక్క శరీరమందు ఐక్యపరచబడినటువంటి వారముగా చేయబడినటువంటి విధముగా నేటిది అదే విషయం మనము క్రీస్తు అను రక్తము యొక్క వెల చేత, ఆయన యొక్క శరీరమును వెల చేత మనం ఐక్యపరచబడి ఉంటున్నాము అనేటటువంటి విషయాన్ని మనం కాబట్టి ఈ హేతువు చేత అది చెబుతూ అంటాడు కదా, మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివినేడలా దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానంను గ్రహించుకొనగలరు. అంటే ఈ మర్మాన్ని వెల్లడిపరచడానికి ఖైదీనైనటువంటి, అంటే ఇప్పుడు ఖైదీ యొక్క స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు అక్కడ మీ కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆలోచించండి. ఒక్కసారి వెనకకి మనం తరచి చూచుకుంటే there would be someone who prayed for our salvation. మన ప్రతి ఒక్కరి జీవితంలో మన రక్షణ నిమిత్తము ప్రార్థించినటువంటి వారు, ప్రయాసపడినటువంటి వారు ఎవరో ఒకరు ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడ ఎఫెసీ సంఘం యొక్క అక్కడ సువార్త ప్రకటన ఆల్రెడీ అపోస్తలుల కార్యంలో మనం చూసి ఉన్నాం. పౌలు అక్కడ సువార్తను ఏ విధముగా మోసుకొని పోయి ఉన్నాడో, అట్లాగే ఈ రక్షణ ద్వారా, అంటే మన కొరకు ప్రార్థించినటువంటి వారి ద్వారా, లేదా మనకు సువార్త ప్రకటించినటువంటి ద్వారా మనకు అందించబడినటువంటి ఈ రక్షణ, ఈ మర్మాన్ని మనం గుర్తించినట్లయితే అక్కడ స్పష్టముగా రాయబడుతున్నటువంటి విషయము ఏమిటి అనేది గనక ఇక్కడ మనం గుర్తించినట్లయితే క్లియర్గా అవుట్ సైడ్ ఆఫ్ ద లార్డ్ అంటాడు. అవుట్ సైడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అంటే క్లియర్గా అక్కడ మనం గుర్తించినట్లయితే క్రీస్తుకు వెలపట ఉన్నటువంటి వారు, అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి వారు మీరై ఉండి, ఇక్కడ మీ కొరకు క్రీస్తు స్వార్థ ప్రకటించడానికి, ఈ మర్మమును బయలుపరచడానికి నన్ను ఎన్నిక చేసుకొని ఉన్నాడు.
ఈ విషయాలను మనం ఇక్కడ స్పష్టంగా ఎందుకనంటే అక్కడ మనం గ్రహించినట్లయితే ఆ మర్మాన్ని బయలుపరచడానికి పౌలు ఎంతకి తెగించి ఉంటా ఉన్నాడంటే చివరికి ఆ రోమాలో ఖైదీగా ఉంటూ కూడా అక్కడ ఆయన ఈ విషయాలను రాసేంతగా, అంటే లిటరల్గా చెప్పుకోవాలనంటే తన ప్రాణాన్ని తెగించి మరి పౌలు ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించినట్లయితే ఈ మర్మము కోసము నిలబడినట్లుగా మనం గుర్తించగలుగుతాం. ఇంకా అక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, ఈ మర్మము యొక్క ప్రణాళిక ఏమిటి? ఈ మర్మము యొక్క ప్రణాళిక ఏమిటి? 5వ వచనం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, మర్మం ఏంటనేది ఇక్కడ వెల్లడిపరుస్తుంది. అంతకు ముందుకు పాత నిబంధన గ్రంథంలో ప్రాఫిట్స్ వేర్ ద మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ ద పీపుల్. ఇక్కడ అపోస్తులు క్లియర్గా మీడియేటర్స్గా ఆ కాలంలో యాక్ట్ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. కాబట్టి స్పష్టంగా ఇక్కడ మనం గుర్తించినట్లయితే 5వ వచనంలో ఆ విషయాన్ని చెబుతూ ఇక్కడ సామాన్యమైనటువంటి ప్రజలైనటువంటి మీకు ఇది తెలియపరచబడలేదు. అయితే ఈ మర్మం ఏంటో మీరు గ్రహించినట్లయితే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు, ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ద వెరీ ఎసెన్స్, లేకపోతే ఇక్కడ పరిష్కారమైనటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ద గాస్పల్ ఇట్ సెల్ఫ్ అండ్ ద ఓన్లీ గాస్పల్. సువార్తే ఈ యొక్క ఎడబాటుకు లేకపోతే ఈ సమస్యకు పరిష్కారము అనేటటువంటి మాట ఇక్కడ మనం గుర్తించాలి. The gospel has broken the walls between the Gentiles and the Jews. క్లియర్గా ఈ సువార్త అనేటటువంటిది అన్యజనులు యూదులకు లేదా ఇజ్రాయేలీలకు ఉంటున్నటువంటి ఆ మధ్య గోడను విరగ్గొట్టినట్లుగా మనం చూడగలుగుతాం. ఎంత ఆధిక్యత ఇస్తూ ఉన్నాడనంటే ఇక్కడ అన్యజనులు క్రీస్తు యొక్క సువార్త ద్వారా అని చెబుతూ అంటాడు కదా 6వ వచనంలో, యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారనున్నది ఎంతటి గొప్ప ఆధిక్యత అండి. ఆలోచించాలి. అంటే ఇక్కడ కేవలము యూదుల కొరకే కాదు, ఇజ్రాయేలీయుల కొరకే కాదు, అన్యజనులుగా ఉన్నప్పటికీ కూడా మనకు అక్కడ ఎఫెసీయులకు చెప్తా ఉన్నాడు, ఇక్కడ మనకు సమాన వారసత్వం అనుగ్రహిస్తాం. ఎంతటి ఆధిక్యత ఇక్కడ ఆ సమాన వారసత్వం అని చెబుతూ ఒక్క శరీరమందలి సాటి అవయవములో, అంటే వీఆర్ బిల్ట్ యాజ్ వన్ ఫ్లెష్ వన్ బాడీ, ఒక్క బాడీలో ఒక్క శరీరంలో సంఘంలో ఉంటున్నటువంటి మనమందరము వివిధమైనటువంటి అవయవములుగా పనిచేస్తూ ఉన్నాము అంటా ఉన్నాడు. ఇదే మర్మం అండి. వివిధమైన అవయవములుగా పనిచేస్తూ ఉన్నప్పుడు నీ శరీరంలో ఒక్క అవయవములో నాకు ఇంకొక అవయవములు అవసరం లేదని మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. ఒక అవయవముకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఇంకొక అవయవం కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఏ అవయవం చేసే పని ఆ అవయవం ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది, స్పష్టంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి సంఘంలో కూడా ఇట్టి విధముగా వివిధమైన అవయవములుగా మనము చేర్చబడుతూ ఉంటే ఆ పనిని మనము జరిగించవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాము. ఇంకా అక్కడ మనం గుర్తించాల్సినటువంటి గొప్ప సత్యము, వాగ్దానంలో పాలివారులనై ఉన్నారనున్నదియే. అంటే ద ప్రామిస్ మేడ్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ within the Gentiles also along with the Israelites. ఈ యూదులతో పాటు ఈ ఇజ్రాయేలీలతో పాటు ఈ వాగ్దానం ఏదైతే చేయబడి ఉంటుందో
అది ఖచ్చితముగా అన్యజనులుగా ఉంటున్నటువంటి అప్పటి ఎఫెసీయులు ఇప్పటి మనకు కూడా అందులో మనము పాలి భాగస్థులముగా చేయబడి ఉంటాం. ఎంతటి ఆధిక్యత ఇక్కడ మనం. ఇదండి దేవుని ప్రణాళిక, ఇదండి ఆ మర్మము మనం గుర్తించాల్సినటువంటి వారు, క్లియర్గా గ్రహించాల్సినటువంటి విషయము. ఈ మర్మము ఏదైతే చెప్పబడుతుందో, దిస్ ఈజ్ ఆల్ మేడ్ బికాస్ ఆఫ్ ద గాస్పల్. సువార్త వలనే, సువార్తే ఈ పరిష్కారాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ స్పష్టంగా అండ్ నథింగ్ ఎల్స్. చాలామంది నేటిది సంఘము యొక్క అడ్రస్ను పాస్టర్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తూ ఉన్నారు. ఎవరి సంఘం? క్రీస్తు సంఘం అండి. అది అక్కడ పరిష్కారము తీసుకొస్తున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది కేవలం సువార్త ఒకటే, నథింగ్ ఎల్స్ అబౌట్ దట్. క్లియర్గా ఈ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఇంతటి గొప్ప కార్యము సువార్త ద్వారా జరుగుతూ ఉంటే, ఇంతటి గొప్ప మర్మము లేకపోతే ఇంతటి ఆ గొప్ప ప్రణాళిక దేవుడు మనందరి పట్ల కలిగి ఉంటే, వారసులుగా అంటా ఉన్నాడండి. ఎంత ఉన్నతమైన మాటో ఇది మనం గుర్తించాలి. ఈ విషయాన్ని గనక మనము గ్రహించినట్లయితే వారసులుగా అనేటటువంటి మాట ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి సత్యం. ఎందుకంటే ఇక్కడ ఆ వారసత్వము మనకు ఆపాదిస్తూ ఉన్నాడు. ఈ మర్మము యొక్క ప్రకటన గనక మనం ఇక్కడ 7వ వచనం నుంచి 9వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు తన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులను అధికారులను సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యంను అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును ప్రకటించడానికి అనేటటువంటి మాట ఇక్కడ మనం ద ప్రీచింగ్ ఆఫ్ ద మిస్టరీ. క్లియర్గా ఈ యొక్క మర్మమును ప్రకటించడానికి పాల్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సర్వెంట్. పరిచారకుడనైతిని అనేటటువంటి మాట, ఐ వాజ్ మేడ్ అ మినిస్టర్ అంటాడు. అంటే పౌలు ఈ పరిచారమునకు అంటే ఈ మర్మమును మీకు ప్రకటించడానికి నాకొక్కనికే ఆధిక్యత, నాకు అక్కడ గుత్తాధిపత్యం ఇవ్వబడింది అని ఏమన్నా చెప్తా ఉన్నాడా? చెప్పడం లేదు. క్లియర్గా నేను పరిచారకుడనైతిని ఈ మర్మమును మీకు తెలియజేయడానికి. అందుకనే అక్కడ క్లియర్గా చెప్తున్నటువంటి మాట, నేను ఆ సువార్తకు, అది కూడా అంటాడు, దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించి. అంటే ఈ పరిచారకుడను ఈ సువార్తకు పరిచారకుడను అవడానికి కూడా ఇట్స్ క్లియర్లీ ప్యూర్లీ ది గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని కృపావరము చెప్పున అంటా ఉన్నాడు. ఇంకా ఇక్కడ పౌలు గురించి లేదా నేటి దినాన ఏ పాస్టర్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. స్పష్టంగా ఈరోజు గుర్తించాల్సినటువంటి విషయం, దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు కాబట్టి పౌలు అక్కడ సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త ద్వారా ఇక్కడ ఈ మర్మమును అన్యజనులకు అంటే అక్కడ ఉంటున్నటువంటి వారందరికీ కూడా బయలుపరిచాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి ఈ విషయాలన్నీ మనం గుర్తించాలి. ఎక్కడ ఈ యొక్క మర్మమును గురించి బయలుపరచబడుతుంది? దేవుని యొక్క సంఘములో. ఆ విషయాన్ని గుర్తించాలి. ఎక్కడెక్కడో వెతికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ మర్మమును తెలుసుకొనడానికి. కమ్ టు ద చర్చ్, దేవుని యొక్క మందిరానికి రండి.
ఆయన ఈ మర్మాన్ని బయలుపరుస్తాడు. ఈ మర్మాన్ని నువ్వు తెలుసుకున్నటువంటి వాడవైతే ఖచ్చితంగా అక్కడ ద ప్లాన్ ఆఫ్ మిస్టరీ ఏదైతే ఉంటుందో, వారసులుగా చేయబడటము, శరీరముల సాటి అవయములుగా చేయబడడం, ఆ వాగ్దానంలో పారివారమై ఉండటానికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ మర్మమును గురించి ప్రకటించడానికి ఎక్కడ జరుగుతుందంటే కేవలము దేవుని యొక్క సంఘములో. మర్మాన్ని నీవు గుర్తిస్తూ ఉన్నావా? ఇంకా క్లియర్గా చెప్పబడుతున్నటువంటి విషయాన్ని గనక మనం ఆలోచిస్తే, ఈ మర్మము బయలుపరచబడిన తర్వాత, ప్రకటించబడిన తర్వాత ఈ మర్మం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ మర్మం యొక్క ఉద్దేశము మనం గుర్తించిన, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటనంటే, ద పర్పస్ ఆఫ్ మిస్టరీ ఈస్ క్లియర్లీ టు బి మేడ్ నోన్ త్రూ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ మనం గుర్తించాలి, ఈ యొక్క సంఘము ద్వారా ఈ యొక్క మర్మమును ఇతరులకు ప్రకటించబడాలి, క్రీస్తు యేసు యొక్క కృపలో అనేటటువంటి సత్యాన్ని. ఈ యొక్క ఇటర్నల్ పర్పస్ క్రీస్తు యేసు ద్వారా ఈ మర్మము అందరికీ తెలియపరచబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆలోచించాలి, ఈ మర్మము అందరికీ తెలియపరచబడాలంటే స్వార్థ ద్వారా ఒకానొక సమయంలో అన్యజనుడిగా, దేవునిని ఎరగనటువంటి వాడుగా, క్రీస్తును లేకుండా అంటే కలిగి ఉండకుండా ఉన్నటువంటి స్థితి నుంచి ఎవరో ఒకరు సువార్త చెప్తేనే కదా ఈనాడు నీవు రక్షించబడ్డావు. మరి ఈ చైన్, ఈ లింక్ ఎవరికి నువ్వు చెప్పకపోతే ఎట్లా ఈ మర్మము తెలియపరచబడుతుంది? కాబట్టి సువార్త ప్రకటించడం అనేది మన యొక్క పని, మన యొక్క ఖచ్చితమైన బాధ్యత. టు బి మేడ్ నోన్ త్రూ చర్చ్ అంటాడు. సంఘం అంటే ఎవరండి? పరిశుద్ధులుగా లేదా పిలువబడినటువంటి గొప్ప సహవాసమే సంఘము. ఈ సంఘం యొక్క పని టు బి మేడ్ నోన్ త్రూ ద చర్చ్. అంటే ఈ యొక్క మర్మం ఏదైతే ఉంటుందో, ఎట్టి స్థితి నుంచి ఎట్టికి మనల్ని కలిపి ఉంటా ఉన్నాడో ఇది తెలియజేయడం. సంఘం యొక్క ప్రాథమిక బాధ్యత సౌవార్తికరణ, టు ఎవాంజలైజ్ ద వరల్డ్, టు ప్రీచ్ గాస్పల్ టు ద వరల్డ్. ఆ ప్రాథమిక బాధ్యత నేటి దినాన సంఘాలు మరవకూడదు. ఆ యొక్క ఏకైక లక్ష్యముతోని మనకుంటున్నటువంటి భేదాభిప్రాయాలు పక్కన పెట్టేసి ఒకటే దృష్టితో ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత ఇక్కడ మనం గుర్తించాలి. అందరికీ తెలియపరచాలి, అందరికీ సువార్తను చేరవేయాలి, అందరికీ మర్మమును మనము చేరవేయాలి. అదే మన ప్రాథమిక బాధ్యత. ఇంకా క్లియర్గా అంటాడు, ఈ యొక్క మర్మము ద్వారా కలుగుతున్నటువంటి ఆధిక్యత ఏమిటి, జరుగుతున్నటువంటి పని ఏమిటి అనేది చూసినట్లయితే, ఆ కాలమందు ఇజ్రాయెల్తో సహపౌరులు కాక పరదేశులను ఇక్కడ క్లియర్గా 3వ అధ్యాయం 12 ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. వాట్ ఈస్ ద ప్రివిలేజ్ త్రూ దిస్ మిస్టరీ? ఈ యొక్క మర్మము యొక్క ఆధిక్యత ఏమిటి? మహిమపరచబడము. ఫర్ దే ఆర్ యువర్ గ్లోరీ. ఇక్కడ పౌలు తన యొక్క స్థితిని బట్టి కొన్ని సందర్భాల్లో నా యొక్క ఖైదీని బట్టి, అంటే ఆ ప్రిజన్షిప్ని బట్టి సిగ్గుపడక అని మాట్లాడుతుండడం మనం చూడగలుగుతాం. అంటే ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సినటువంటి విషయం, ఇక్కడ మనకొక ధైర్యము, మనకొక నిర్భయమైన ప్రవేశము కలుగుతూ ఉంది. అది దేని ద్వారా అంటే, ప్రస్తుతము నాకు కలుగుతున్నటువంటి శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు.
మీరు కూడా ధైర్యము తెచ్చుకొనండి. ఇటువంటి నిందలు లేదా ఇటువంటి శ్రమలే మనకు మహిమకరములైనటువంటి అంశములు. అది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ మర్మం ఏమిటి, దాని యొక్క ప్రణాళిక ఏమిటి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, దాని ద్వారా కలుగుతున్నటువంటి ఆధిక్యత ఏమిటి, ఇవన్నీ గ్రహించినట్లయితే ఈ మర్మము బయలుపరచబడినటువంటి విధముగా నీవు ప్రవర్తింపబద్ధుడవై ఉంటావు. కాబట్టి ఈ మర్మం ఏంటో నీవు తెలుసుకుంటావు. ఈ మర్మం ప్రణాళిక వారసత్వంలోనికి మనల్ని నడిపిస్తాం, పాలిభాగస్తులుగా చేస్తూ ఉన్నాడు. దాని యొక్క పర్పస్ ఈ సువార్త నీవు ప్రకటించాలి అంతే. ఇక్కడ అవే ఈ శ్రమలే, ఈ ఖైదీ తత్వమే పౌలుకు అక్కడ మహిమకరం. ఇట్టి శ్రమలే మీకు కూడా మహిమకరములై ఉంటావు. ఇవన్నీ నీవు గ్రహిస్తూ ఉన్నావు. ప్రార్థన అత్యంత కృపగల దేవా, అయినాడు మేము గుర్తించాల్సినటువంటి ఈ మర్మం ఏదైతే ఉంటుందో మా ఎదుట పెట్టబడతా ఉంది అయ్యా, ఈ మర్మమును గ్రహించి వారమై ఉంటా ఉన్నామా? ఎంతటి ఆధిక్యత ఉంది నీ ప్రణాళికలో. అన్యజనులైనటువంటి మమ్ములను అయ్యా, ఏదైతే ఆదికాండం మొదలుకొని అయ్యా మలాకి వరకు అక్కడ స్పష్టముగా భాగస్థులు కానటువంటి మమ్ములను అయ్యా నీ యొక్క కృపచేత క్రీస్తు ద్వారా, స్వార్థ ద్వారా మమ్ములను కూడా సమాన వారసులుగా చేస్తాం. ఎంతటి ఆధిక్యం అయ్యా! ఆ వాగ్దానములో పాలిభాగస్తులుగా మమ్మల్ని చేస్తాం. ఎంతటి ఆధిక్యత! ఏంటి విషయాలు గ్రహిస్తూ ఉన్నప్పుడు అయ్యా మేము ఎట్లా స్వార్థ ప్రకటించలేకుండా ఉంటాం అయ్యా? హౌ కెన్ వి బీ స్టబర్న్, హౌ కెన్ వి బీ మ్యూటెడ్ ఇన్ అవర్ లైఫ్స్? ఇవి మేము గ్రహించినప్పుడు అయ్యా మా యొక్క నోటి ద్వారా అట్టి సువార్తను ప్రకటించటానికి మీరు ద్వారములు తెరిచి ప్రతి ఒక్క బిడ్డ లేదా రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ఇదని గ్రహించటానికి మీ కృపలో భద్రపరుచుకొని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.